చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే కాంగ్రెస్ అధినాయకులు ఇకనైనా మారరా మీరు? ఎంతసేపు గతంలో మేము ఇది చేసాం మేము అది చేసాం అని చెప్తున్నారు, కానీ ప్రస్తుతం మీరు ఏం చేశారు? స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహాత్మా గాంధీ గారు, నేతాజీ గారు, లేదా అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పటి కాంగ్రెస్ అంతా కూడా కుటుంబ పాలనతో నడుస్తుంది. అప్పట్లో చేసిన త్యాగాలన్నీ కూడా మీ కాంగ్రెస్ పార్టీ కింద మీరు క్లెయిమ్ చేసుకోవడం వ్యక్తిగతంగా కరెక్ట్ కాదు. మా పూర్వీకులు త్యాగాలు చేశారు అని చెప్తూ ప్రెజెంట్ నిలబడి వందే మాతర గేయాన్ని కూడా శ్రద్ధగా పాడలేని పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీది. వందే మాతరం అనేది భారత స్వాతంత్ర సంగ్రామానికి ఊపిరి పోసిన జాతీయ గేయం. అటువంటి పవిత్రమైన గీతం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు మాట్లాడుకోవడం ఏంటి? అంటే అగౌరవపరచడం ఏంటి? మాట్లాడుకోవడానికి మీకు సమయమే దొరకలేదా? ఆ 10 నిమిషాలు వందే మాత్రం టైంలోనే మీరు మాట్లాడుకోవాలా? ఖర్గే అంతా అస్వస్థకు గురయ్యాడా? మంచిగానే ఉన్నాడు కదా. త్యాగాలు చేశామని చెప్పి మాటలు చెప్పుకోవడం కాదు. అమరవీరులకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ముందు అది తెలుసుకోండి. మిమ్మల్ని చూసే ప్రజలు ఇలాంటి అగ్రనాయకులు మాటలు విని వీళ్ళు ఏం చేస్తారో చూస్తూ మీలాంటి వాళ్ళ మార్గదర్శకంలో ఎక్కడ ప్రజలు వెళ్తారేమో అని భయం ఏర్పడుతుంది మాకు. ఈరోజు జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ ఆఫ్ 1971 ఈ చట్టం ప్రధానంగా జాతీయ పతాకం అంటే నేషనల్ ఫ్లాగ్ మరియు జాతీయ గీతం నేషనల్ యాంథమ్ జనగణ మన ఈ రెండిటి గల గేయాల గౌరవాన్ని స్పష్టంగా చేస్తుంది. జాతీయ గేయం అంటే మన నేషనల్ సాంగ్ వందే మాతరం విషయానికి వస్తే ఈ గేయానికి కూడా సమానమైన గౌరవం ఇవ్వాలి అని చెప్పి అందులో స్పష్టం చేసింది. ఈ చట్టం ప్రకారం తక్షణమే వీళ్ళకి నోటీస్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా చాలా మంది వీళ్ళ మీద పిల్ కూడా వేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎందుకంటే ఇది మన అమరవీరులు త్యాగాలకి వచ్చిన గేయం కాబట్టి ఎవరైనా కూడా పిల్ అనేది వేయొచ్చు. మీరు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు చరిత్ర చూసుకుంటే వందే మాత్రం గేయాన్ని తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 1937లో లక్నో కాంగ్రెస్ సమావేశాల్లో వందే మాత్ర గేయాన్ని కొన్ని విభాగాల ఒత్తిడికి లోనే దాన్ని కుదిర్చారు. అంటే పార్షియల్ అడాప్షన్ చేశారు. దాని నుంచి ఎపీస్మెంట్ రాజకీయాలు మీరు మొదలు పెట్టారు. కాస్త అవన్నీ గుర్తు చేసుకోండి. మీరు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాతరానికి జనగణమనతో సమానమైన గౌరవం ఉందని ప్రకటించారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా వందే మాతర గేయాన్ని ప్రాధాన్యతను తగ్గించే పనులు చేస్తూనే వస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీకు ఓట్లేసే ప్రజల మీద ప్రేమ లేదు, త్యాగాల నుంచి వచ్చిన గేయాల మీద ఒక గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. మీరు అగ్రనాయకులంట. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అగ్రనాయకులు అవుతారు? భారతదేశంలో పుడితేనే కదమ్మా నువ్వు అగ్రనాయకురాలు అవుతావు. ఎక్కడో ఇటలీలో పుట్టి ఇక్కడ భారతదేశం గడ్డ మీద పాలిద్దామని అనుకుంటున్నావు. అది చెల్లదు, జరగదు. మీరు ఏనాడైనా అమరవీరుల త్యాగాలని గుర్తించారా? మొన్నటికి మొన్న ఒక ఎంఐఎం పార్టీ ప్రజా ప్రతినిధి అంట, ఆయన వందే మాతర గేయం పాడుతుండగా మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మీరు ఏమైనా అతనికి పనిష్మెంట్ ఇచ్చారా? ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఇలాంటి వాళ్ళ కోసం లేదే. అంటే అసలు మీకు దేశం మీద భక్తి లేదు, గౌరవం లేదు. మేము ఎంతసేపు కూడా ప్రతి యువతకి ప్రతి చిన్న పిల్లలకు కూడా మనసులో దేశభక్తి విత్తనం అనేది నాటాలి అని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రోటోకాల్ అంటే వెనకాతల గన్ మ్యాన్లు ఉండడం, కార్లు ఉండడం, ఇది ఒకటే కాదు ప్రోటోకాల్ అంటే. ప్రోటోకాల్ అంటే మనం దేశభక్తి గీతాన్ని పాడుతుండగా ఏమి జరిగినా మనం కదలకూడదు, మాట్లాడకూడదు. అది విజ్ఞత. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి. అంతేగాని మీకు ఆ 10 మందే చెప్పే పరిస్థితి తెచ్చుకోకూడదు. దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకండి, కంకణం కట్టుకోకండి. ఆల్రెడీ తెలంగాణ నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు మీరు దేశాన్నే నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినాయకులు అందరూ కూడా కంకణం కట్టుకున్నట్టుంది. దయచేసి మీరు ఎన్ని కంకణాలు కట్టుకున్నా, మీరు ఏం చేసినా కూడా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజల కోసమే పాలిస్తున్నారు. మీలాగా సొంత ప్రయోజనాల కోసం పాలించరు,
దేశభక్తిని కాదు దేన్ని కూడా అగౌరవపరిచేలాగా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. ఆయన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి కాస్త రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, ఇంకా అగ్ర నాయకులైనా కూడా.